ఫ్రెండ్స్, ఈరోజు ఏప్రిల్ 6, 2025కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఏప్రిల్ 6 ప్రత్యేకత ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్. మరియు 2025 యొక్క నినాదం ఏంటంటే లెవెలింగ్ ది ప్లేయింగ్ ఫీల్డ్, స్పోర్ట్స్ ఫర్ సోషల్ ఇంక్లూజన్. 1896 ఏప్రిల్ 6న ఏథెన్స్, గ్రీస్లో ఆధునిక ఒలింపిక్స్ క్రీడలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. 2013 ఆగస్టు 23న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఈ స్పోర్ట్స్ డేను ఏటా జరుపుకోవాలని తీర్మానించడం జరిగింది. అప్పుడు 2014 నుంచి వీటిని జరుపుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 6ను ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్గా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా లోక్యుక్తాగా మన తెలంగాణకు లోక్యుక్తాగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, మానవ హక్కుల చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్ ఇద్దరు నియామకం జరిగింది. ఏఐజీ వైద్యురాలైన శశికళకు AAAS గౌరవ ఫెలోషిప్ అనేది లభించడం జరిగింది. భారత్ నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన ఏకైక వైద్యురాలు ఈమె. ఎవరు? శశికళ. మోడీ థాయిలాండ్ పర్యటన అనేది ముగిసిపోయిన తర్వాత శ్రీలంక పర్యటన అనేది ప్రారంభమైంది. అక్కడ 7 ఒప్పందాల మీద సంతకాలు చేశారు. అదేవిధంగా శ్రీలంక యొక్క అత్యున్నత పురస్కారమైన మిత్ర విభూషణ అనే పురస్కారం అనేది మోడీకి ఇవ్వడం జరిగింది. ఆ శ్రీలంక అధ్యక్షుడు ఎవరు అంటే దిశ నాయక్. ఇది మోడీ శ్రీలంక పర్యటనకు సంబంధించి. ఇంకా ఉంటుంది శ్రీలంక పర్యటనకు సంబంధించి నెక్స్ట్ డే కూడా ఇంకా వివరాలు ఉంటాయి. మనం డైలీ వైజ్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కాబట్టి కొన్ని పాయింట్స్ ఇక్కడ మనకు కవర్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొన్ని ఈరోజు అంతా ఎక్కువగా ఏం లేవు, కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ చూద్దాం. భారత సైన్యం తన తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయమైన కోల్కత్తాలోని పోర్ట్ విలియం పేరును ఇటీవల విజయ్ దుర్గగా మార్చడం జరిగింది. పోర్ట్ విలియం పేరు భారత సైన్యం తన తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయమైన కోల్కత్తా పోర్ట్ విలియం పేరును ఏ విధంగా మార్చారంటే విజయ్ దుర్గ్గా మార్చడం జరిగింది. AI జనరేటర్ చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్డ్ మెటీరియల్ను నేరంగా పరిగణించిన మొదటి దేశం ఏది అంటే యునైటెడ్ కింగ్డమ్. ఇటీవల మరణించిన హాన్ కోహ్లర్ 2004-2010 మధ్య జర్మనీ దేశ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇటీవల మరణించిన జర్మనీ దేశ అధ్యక్షుడు ఎవరు అని మనం అడిగితే హాన్ కోహ్లర్. ఇతను 2004 నుంచి 2010 మధ్యకు జర్మనీ దేశ అధ్యక్షుడిగా కొనసాగాడు. అంతర్జాతీయ అభివృద్ధి వారం ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు అంతర్జాతీయ అభివృద్ధి వారంగా జరుపుకుంటారన్నమాట. ఇది ఏప్రిల్ 6కు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్స్. మనకు డైలీ కంటిన్యూటీ ఉంటుంది. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేవి మన పేజీలో ఉంటాయి కాబట్టి కొత్తగా చూసేవారు మన పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు కరెంట్ అఫైర్స్ బిట్స్ అన్నీ అని నేను చెప్పాను, కొంతవరకు మన పేజీలో కవర్ అవుతాయి. అవన్నీ మనం డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ.